అందరికి నమస్కారం. మరి నిన్న జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్ రెడ్డి గారు నిన్న కర్నూలు జిల్లాకు వచ్చారు. నంద్యాల మరి ఆ ప్రాంతంలో జరిగినటువంటి వ్యక్తిగతమైనటువంటి హత్య ఏదైతే సుబ్బారెడ్డి జరిగిందో దాన్ని పరామర్శించడానికి వచ్చి ఇది చంద్రబాబు నాయుడు గారి పైన లోకేష్ గారి పైన కేసు పెట్టాలని చెప్తున్నారు. ఇది చాలా హాస్యాస్పదమైన విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఎన్నో కేసులు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. ఈడీ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ ఉన్నాయి, క్రిమినల్ కేసులు ఉన్నాయి, చాలా ఉన్నాయి. మనమంతా చూసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి 3 నెలలు అయింది, ఇంకా 3 నెలలు కూడా కాలే మా ప్రభుత్వం వచ్చింది, 2 నెలలు. సో ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి అస్తవ్యస్తమైనటువంటి పాలన, ఆయన చేసినటువంటి దుర్మార్గమైనటువంటి పాలన, ఆయన చేసినటువంటి హత్యా రాజకీయాలు ఈరోజు కప్పిపుచ్చుకోవడానికే ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎవరైనా ఒక ప్రభుత్వము మ్యాండేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకు కొద్దిగా సమయం ఇస్తాం. గతంలో కూడా మేము ఇదే జగన్మోహన్ రెడ్డికి 6 నెలలు సమయం ఇచ్చాం. కానీ ఈరోజు ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తెలియని పరిస్థితి ఉంది. శివ రాజకీయాలు చేస్తా ఉన్నాడు. అది ఆ శివ రాజకీయాలు కూడా ఆయన నాయనతోనే ప్రారంభించినాడు. కనీసము ఈరోజు ఇంత మరి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలను మరి వాటిని చక్కదిద్దడానికి మేము చేపట్టినటువంటి హామీలు వాటిని ఏవైతే ఉన్నావో వాటిని నెరవేర్చడానికి మేము ముందుకెళ్తా ఉంటే వాటిని పక్కదో పట్టించడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ అంటాడు, ఇంకెక్కడెక్కడ పోతాడు, శవాల దగ్గర పోతాడు, శవ రాజకీయం చేస్తాడు. అంటే తన యొక్క పార్టీ నాయకులు కార్యకర్తలు కొట్టుకొని ఒక రౌడీ షీటర్లు వినిగొండలో అక్కడ పోయి ఆయన రాజకీయం చేస్తాడు. ఇప్పటికి కూడా ఆయన మనస్తత్వం మారలేదు. ఇందాక మా మిత్రులు చెప్పినట్టు సైకో డిజార్డర్ అంటారు. సైకో డిజార్డర్ వాళ్ళకి అదే ఆలోచన ఉంటుంది. సో ఆ విధమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు ఏ విధంగా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మేము ఒకటే అడుగుతా ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు 5 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో మా తెలుగుదేశం పార్టీ నాయకులను కానీ కార్యకర్తలను కానీ ఎంతమందిని మీరు హత్య చేయించినారో మా దగ్గర లెక్క ఉంది. కార్యకర్తలను కాదు నాయకులను ఎంతమందిపై ప్రధానమైనటువంటి బీసీ నాయకులను ఎస్సీ నాయకులను కూడా చంపించారో మా దగ్గర లెక్కలు ఉన్నాయి. మీరు చెప్తా ఉన్నారు 36 మంది ఈ 2 నెలల కాలంలోనే చంపినారు, హత్య చేయించినారని చెప్తా ఉన్నారు. కానీ మరి ఇందాక మా మిత్రుడు చెప్పినట్టు 36 మంది సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వండి. ఎస్ రండి, అసెంబ్లీలోకి రండి, చర్చ పెడదాం. వాళ్ళ లిస్ట్ ఇవ్వండి, వాళ్ళ పేర్లు ఇవ్వండి, ఎక్కడెక్కడ కేసు నంబర్లు ఇవ్వండి, ఆయా స్టేషన్లో పెట్టినారు, ఎంతమంది చనిపోయినారని చెప్తా ఉన్నారు కదా. కానీ వాటికి లేదు. 11 మంది వచ్చినారు, ఎమ్మెల్యేలు పారిపోయినారు. అసెంబ్లీలో చర్చ జరగడానికి కూడా ఈరోజు రాలేనటువంటి పరిస్థితి. ముఖం లేదు నీకు, చర్చించడానికి కూడా నీకు ముఖం లేదు. వాటన్నిటిని కప్పిపుచ్చుకోవడానికే ఈరోజు మీరు ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తా ఉన్నారు. ఈరోజు కర్నూలు జిల్లాకు వచ్చినారు. గతంలో ఇదే కర్నూలు జిల్లాలో మా ఎమ్మెల్యే నియోజకవర్గంలో కానీ ఇదే నంద్యాల జిల్లాలో ఒక ముస్లిం కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే ఏ విధంగా మీరు స్పందించారు ఆ రోజు? అదే మా యొక్క ఎంగనూరుకు సంబంధించినటువంటి ముస్లిం కుటుంబం లేడీ పోతే మీరు ఏ విధంగా స్పందించారో ఒకసారి ఆలోచించండి. అంటే ఇవన్నీ కూడా ఒక రాజకీయ ప్రేరేపితంగా రాజకీయ దురుద్దేశంతో చేస్తూ మీరు చెప్పినటువంటి మీరు చేస్తున్నటువంటి దుర్చార కార్యాలను మీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలను ఎక్కడ బయటపడతాయనే ఉద్దేశంతో ఈరోజు అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారని కూడా మీ ద్వారా తెలియస్తాం. మరొకసారి మీకు ఛాలెంజ్ చేస్తా ఉన్నాం. మీరు ఈరోజు చెప్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నావో 36 మందికి సంబంధించినటువంటి చనిపోయినట్టు చెప్తున్నటువంటి వాళ్ళ లిస్ట్ ఇవ్వండి. అసెంబ్లీకి రండి, అసెంబ్లీలో చర్చిస్తాం, వాటికి సంబంధించిన దాంట్లో పెడతాం. ఈరోజు ప్రధానంగా మీ ఇంట్లోనే సొంత చిన్నాయన మనం చంపితే కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. దానిపైన కూడా త్వరలో కూడా బయటకు వస్తుంది ఎవరు నిజానిజాలని. కాబట్టి ఈరోజు మా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏవైతే ఉన్నావో వాటిని అమలు చేస్తూ ఉంటే వాటిని అడ్డుకోవడానికి
ఈ యొక్క రాష్ట్రంలో మరి అప్పుల పాలై దివాలా తీసినటువంటి పరిస్థితి ఉంటే వాడిని చక్కదిద్దడానికి మా చంద్రబాబు నాయుడు చేస్తూ ఉంటే వాటిని తప్పుదోవ పట్టించి ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టడానికే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఈ విధమైనటువంటి శివరాజకీయాలు చేస్తూ పరంటలు చేస్తున్నారు కూడా మీ ద్వారా తెలియస్తాను. వీటన్నిటిని కూడా ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా మరొకసారి మరి జగన్ రెడ్డి నువ్వు జైలు ఒక తప్పదు, రెడీగా ఉండని కూడా మీ ద్వారా తెలియస్తాను. ఇప్పుడు